స్వర్గం మోక్షం ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరువేరా? స్వర్గం మోక్షం ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు. ఎందుకంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అని పుణ్యం చేసుకున్నాడు బాగా, పాపము చేశాడు. పుణ్యపాపాలు రెండు ఉంటాయి, రెండు అనుభవించాల్సిందే. అందుకని కొంత పాపం అనుభవించడం కోసం నరకలోకానికి పెడతాడు, అనుభవించేస్తాడు. తర్వాత మరి పుణ్యం ఉంటుంది కదా, మరి పుణ్యం కూడా అనుభవించాలిగా. ఆ కొంత పుణ్యం అనుభవించడం కోసం కూడా స్వర్గలోకానికి పెడతాడు. ఆ పుణ్యం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మానవలోకానికి వస్తాడు. క్షీణే పుణ్యే అంటే హోటల్కి వెళ్ళి రూము అద్దెకి తీసుకుని ఉంటే మనం కట్టిన డిపాజిట్ అయిపోయిన రూము చెక్ వచ్చేసి రావాలి కదా, అలాగే స్వర్గాన్ని కూడా చెక్ వచ్చేసి వచ్చేయాలి మనం. అప్పుడు ఇంకా కొంత పుణ్యము కొంత పాపము మిగులుతాయి కదా, వీటిని భూలోకంలో అనుభవించడం కోసం వాడికి తగినటువంటి అర్హత కలిగిన జన్మను ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు, దాన్ని బట్టి జన్మిస్తాడు. అంటే స్వర్గానికి వెళ్ళిన వాడు ఒక అతిథిగా వెళ్ళడమే, మళ్ళీ కొంతకాలానికి తిరిగి రావలసిందేవి సందేహం లేదు. కానీ మోక్షం అన్నాం అనుకోండి, ఓసారి వెడితే మళ్ళీ తిరుగు ప్రయాణం ఉండదు ఇంక దానికి. అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడమే. ఓసారి ఐక్యమైపోయిన తర్వాత గాలిలో గాలి కలిసిపోయాక మళ్ళీ ఆ గాలిని విడగొట్టలేం. సముద్రంలో ఓసారి నది కలిసింది, మళ్ళీ ఆ నదిని విడగొట్టగలమా మనం? ఈ లోగాని చాలా రూపాలు చెందుతుంది, చాలా మలుపులు తిరుగుతుంది, రకరకాలుగా ఉంటుంది. ఓసారి సముద్ర ప్రవేశం చేశాక తిరిగి మళ్ళీ ఇది గంగ నీళ్లు, ఇవి గోదావరి నీళ్లు, ఇవి కృష్ణ నీళ్లు ఎవరు విడగొట్టలేరు, మొత్తం కలిసిపోతుంది. మోక్షం అంటే భగవత్ శక్తిలో, అనంత శక్తిలో మనం కలిసిపోవడం, ఆ తర్వాత మళ్ళీ విడగొట్టి బయటికి రావడం ఉండదు. కనుక స్వర్గము తాత్కాలికము, మోక్షము శాశ్వతము.